హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే 3 days బ్యాకే కుబేరా సినిమా రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. కొంతమంది చెప్తుంటారు, సరే ధనుష్ కాక ఇంకా వేరే మన తెలుగు హీరోలు కూడా సెట్ అవుతారు కదా ఈ రోల్కి అని చాలా మంది చెప్తున్నారు. ఓకే, ఆ పాయింట్ కూడా కరెక్టే, లేదని నేను చెప్పడం లేదు. బట్ మన తెలుగు హీరోస్ చేస్తే ముందుగా మన ఫ్యాన్స్ చూడగలరా? మనం ఊహించుకోగలమా? లేదు. ఎందుకంటే మనకి ఎంతున్నా కమర్షియల్గా కావాలి కాబట్టి ఈ సినిమాలన్నీ మ్యాక్సిమం తమిళ హీరోస్ వైపు వెళ్తున్నాయి. ఎందుకంటే మెయిన్ వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నా కూడా మన ఫ్యాన్స్ ఒప్పుకోరు. సో అక్కడ మొత్తం ఏమవుతుంది, ప్రొడ్యూసర్కి లాస్ అన్నమాట. ఎందుకంటే ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు ముందుగా మన హీరోలు కూడా ఎన్నోసార్లు చేశారు. ఎగ్జాంపుల్ చిరంజీవి గారు, రుద్రవీణ, మరి స్వయం కృషి, చాలా మూవీస్ అయితే చేసినారు. బట్ ఆ టైంలో చేసినప్పుడు మనల్ని ఎంతగా ఆదరించారు? ఎవరు లేదు. బట్ చిరంజీవికి అయితే మంచి గుర్తింపు అయితే వచ్చింది. చిరంజీవి ఈజ్ మిక్స్చర్ ఆఫ్ రజనీ అండ్ కమలాసన్ అని కూడా చాలా మంది చెప్తారు. బట్ అదే దీన్ని మన వాళ్ళు చేస్తే చూడలేరు. ఎందుకంటే మనం అలా ఊహించుకుంటాం మన హీరోల్ని. మంచి డ్రెస్ ఉండాలి, మంచి స్టెప్స్ వేయాలి, ఫైట్స్ ఉండాలి అనే ఒక కాన్సెప్ట్తో మన మైండ్ సెట్ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సినిమా ధనుష్ చేసినాడు. సో ఇంకో పక్క అంటారు అల్లరి నరేష్ కూడా చేయొచ్చేయండి కదా అని. సరే, అల్లరి నరేష్ చేసినా కూడా మనలో ఎంతమంది చూస్తారు? అల్లరి నరేష్ కూడా మంచి యాక్టరే, బట్ అయితే ఆయనకి అంత స్టార్డమ్ లేదు. సో ధనుష్కు ఉన్నంత స్టార్డమ్ అలా అల్లరి నరేష్కి లేదు. సో అల్లరి నరేష్ చేసినా కూడా చాలా మంది మైండ్ సెట్ ఎలాగుంటుందంటే, ఈ మూవీ థియేటర్లో వద్దు భయ్య, ఓటీటీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది చెప్పండి, మేము ఓటీటీ కోసం వెయిట్ చేస్తామని చెప్తారు. ఎందుకంటే మనలో ఆ రకంగా ఫీలింగ్ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ సినిమాలని తమిళ హీరోసే చేస్తున్నారు. అఫ్ కోర్స్ తమిళ్లో కూడా మీరు అడగచ్చు, ఇదే క్యారెక్టర్ని మీరు విజయ్ కానీ అజిత్ కానీ ఇచ్చినా కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళు కూడా స్టార్డమ్ అలాగే ఉంది అక్కడ. సో రజనీకాంత్ గారికి ఇచ్చినా కూడా కోర్స్ చేయొచ్చాము కానీ, బట్ అక్కడ రజనీకాంత్ కూడా కంపల్సరీ స్టైల్ అనేది ఉండాలి, లేదంటే సినిమా హిట్ అవ్వదు. సో కాబట్టి సినిమాని ఎంజాయ్ చేయండి. ఏ హీరోయిన్ అయినా మనం ముందు నుంచి ఆదరిస్తూ వచ్చినాం. మనకి తెలుగు వాళ్ళకు ఉండే ప్లస్ పాయింట్ ఏంటిదంటే, మనం ఏ హీరో అని అవ్వచ్చు, మనకి కథ బాగుంటే మనం సినిమాని సూపర్ హిట్ చేస్తాం. సో ఇందుకు ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. ఒకసారి మన తెలుగు సినిమాలే వేరే భాష సినిమాలు, డబ్బింగ్ సినిమాలు వచ్చినప్పుడు పడిపోయినాయి కూడా. సో సినిమాని సినిమా రకంగా ఎంజాయ్ చేయండి. సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.